గోవిందాయ నమః. అందరికీ జై శ్రీరామ్. ప్రముఖ నవలా రచయిత, సినిమాల్లో ఎన్నో మాటలు కథలు రచించిన చాలా పాపులర్ సినిమా రచయిత కూడా యండమూరి వీరేంద్రనాథ్ గారు. వీరు విజయానికి ఒక మెట్టు, రెండో మెట్టు, మూడో మెట్టు, నాలుగో మెట్టు, ఐదో మెట్టు, ఆరు మెట్లు అనుకుంటూ ఎన్నో వ్యక్తిత్వ వికాసాలకు సంబంధించిన గ్రంథాలు, పాజిటివ్ దృక్పథానికి సంబంధించిన పుస్తకాలు కోకొల్లలుగా రాయడం జరిగింది. అవన్నీ హాట్ కేకుల్లాగా అమ్ముడుపోయాయి. మొదటి ముద్రణ, రెండవ ముద్రణ, మూడవ ముద్రణ, నాలుగవ ముద్రణ అనుకుంటూ విపరీతంగా ముద్రించబడ్డాయి, అమ్ముడుపోయాయి. యువత, మహిళలు అందరూ బాగా చదివి ప్రేరణ పొందిన వాళ్ళే. ఈ రోజుల్లో కూడా పుస్తకాలు తక్కువ చదివేది. ఒక రచయితగా పేరు అలా తెలుగువారి గుండెలో ఉండిపోయిన పేరు ఈ యండమూరి వీరేంద్రనాథ్ గారి పేరు. ఇలాంటి వ్యక్తి కూడా నోరు బారేసుకొని ఇష్టం వచ్చినట్టుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. సానుకూల దృక్పథం గురించి ఇన్ని పుస్తకాలు రాసిన ఇతడేనా ఇలాగ మాట్లాడింది అనిపించింది. మొన్న ఈ మధ్య విజయవాడలో భవానీ ద్వీపంలో ఈ సినిమా వాళ్ళకు సంబంధించిన సభ ఏదో పెట్టుకున్నారు. ఆ సభలో జర్నలిస్టులు, రచయితలు, సినిమా వాళ్ళు అందరూ వచ్చి కొలువు తీరారు. ఎంతోమంది ఈ విషయం తెలిసి ప్రేక్షకులు, ఈ యండమూరి గారి అభిమానులు ఇంకా ఎంతోమంది వచ్చేసి ఆ సభలో ప్రేక్షకుల స్థానంలో కూర్చున్నారు. ఈ జర్నలిస్టులు అయితేనేమిటి, సినిమా వాళ్ళు అయితేనేమిటి ఒక్కొక్కరు మీటింగు మాట్లాడటం మొదలెట్టారు. ఆ మాట్లాడటం అయిపోయిన తర్వాత ప్రేక్షకుల గ్యాలరీ నుండి చప్పట్లు రావాలి కదా, ఆ చప్పట్లు కొందరు కొడుతున్నారట, కొందరు కొట్టట్లేదట. ఆ విషయం ఈ యండమూరి గారు గమనించారు. ఆ తర్వాత యండమూరి గారు మాట్లాడే సందర్భం వచ్చింది. ఈ యండమూరి గారు లేసేలా మైకు ముందు నిలబడి ముందుగానే ఏం చెప్పారంటే, వ్యాఖ్యానం ఇంకా స్టార్ట్ చేయకముందే, నేను సరస్వతీదేవి గుడి కట్టిస్తున్నాను, అందరూ కానీ చప్పట్లు కొట్టకపోతే సరస్వతీదేవి శాపం వలన మీరు, మీ కుటుంబాలు నాశనం అయిపోతాయి అనేసి అన్నాడు ఆయన. ఆశ్చర్యపోయారు ప్రేక్షకులు. ఇదేమిట్రా, వచ్చి మైకు పట్టుకోగానే నాశనం అయిపోతారు, కుటుంబాలు నాశనం అయిపోతాయని మాట్లాడుతున్నాడు ఇద్దరు. చాలా ఆశ్చర్యపోయారు ప్రేక్షకులు. సరే, ఆయన వ్యాఖ్యాన ఉపన్యాసం సాగింది, అయిపోయింది. అప్పుడు కూడా కొట్టేవాళ్ళు కొట్టారు చప్పట్లు, కొట్టని వాళ్ళు కొట్టలేదు అనుకోండి. కానీ ఆ గ్యాలరీలో కూర్చుని యండమూరి వీరేంద్రనాథ్ గారి ఒక మహిళా అభిమాని మాత్రము చాలా బాధపడి, కోపం తెచ్చుకోండి, ధైర్యంగా ఆ గ్యాలరీలో లేచి నిలబడి ఆయన నిలేసింది. ఏంటి సార్ ఇది, యండమూరి గారు, మీరంటే మాకు ఎంత అభిమానం, మీ పుస్తకాలు ఎన్నో చదివి ఒక పాజిటివ్ దృక్పథము, వ్యక్తిత్వ వికాసం ఇవన్నీ కూడా అలవరుచుకున్న వాళ్ళం మేము, మిమ్మల్ని చూడాలి, మీరు ఉపన్యాసం చెప్తున్నారనేసి మేము ఇక్కడికి వచ్చి కూర్చుంటే మేము మా కుటుంబాలు నాశనమైపోవాలని కోరుకుంటారా మీరు ఇప్పుడు మాకు ఇక్కడ పబ్లిక్లో మాకు ఈ మాట అన్నదానికి క్షమాపణ చెప్పాలి, మీరు సరస్వతి అమ్మవారి పేరు చెప్పి శాపాలు పెడతారా మాకు అని ఆవిడ తిరగబట్టడం జరిగింది. తిరగబడినా సరే ఇతనేమి క్షమాపణ కూడా చెప్పకుండా ఏదో నవ్వుకుంటూ ఆ సభ దిగేసేసి వెళ్ళిపోయారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వివాదాస్పదం అయిపోయింది. ఇప్పుడు నాకు మాట్లాడాలి అని నేను ఈ వీడియో చేసిన కారణం ఏంటంటే, చాలామంది మాటలు చెప్తారండి, కానీ పాటించేది ఏమీ ఉండదు. ప్రత్యేకించి నాశనం అయిపోతారు, సర్వనాశనం అయిపోతారు, మీ కుటుంబాలు నాశనం అయిపోతాయి, మిమ్మల్ని కర్మలు నాశనం చేసేస్తాయి, కట్టి కుదిపేస్తాయి, కర్మలు మిమ్మల్ని విడిచిపెట్టవు. ఎప్పుడూ ఎదుటి వాళ్ళని తిట్టడమే పని, ఎట్లాగా శాపాలు పెడుతూ. తిట్టడం అంటే ఏదైనా పిచ్చి పనులు చేయడం, జనాలను మోసం చేయడమో, జనాలను రకరకాల భ్రమలకు గురి చేయడం అలాంటివి ఉన్నప్పుడు గట్టిగా గద్దించాలి, అడగాలి, ఒక ప్రేరణ అవేర్నెస్ తీసుకురావాలి, దానికోసం గట్టిగా మాట్లాడాల్సి ఉంటుంది. ప్రేమగా కూ 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 అని మాట్లాడితే వింటారా? అప్పుడు వాయిస్ గట్టిగా ఉండాలి, స్టాండ్గా. అది వేరు. శాపాలు పెట్టడం తప్పు కదా. మీరు నాశనం అయిపోతారు, మీరు అనుభవిస్తారు, దేవుడు చూస్తున్నాడు, కాలం కర్మ సమాధానం చెప్తా. ఏం సమాధానం చెప్పేది? వీళ్ళు ఎప్పుడు ఏం తప్పులు చేయలేదా? ఎదుటివాళ్ళు తప్పులు చేశారా అంటే, వీళ్ళు ఎదుటివాళ్ళ పట్ల ఎన్ని తప్పులన్నా చేయొచ్చు. ఎదుటివాళ్ళు చిన్న తప్పు మన పట్ల అపచారంగా ప్రవర్తించారంటే ఇంక శాపాలు పెట్టేయడం, దేవుళ్ళ పేర్లు, అమ్మవార్ల పేర్లు అడ్డం పెట్టేసి. ఇది చాలా దురదృష్టకరమైన విషయం అండి. ఇలాంటి వాళ్ళు పుస్తకాలు రాయడము, సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లుగా ఉండటం పరమదరిద్రం. తప్పు కదా. వీళ్ళు ఏం పాటించారు? ఇప్పుడు ఈ వ్యక్తి నవలా రచయిత గారు ఇన్ని నవలాలు రాశారు. విజయానికి ఒకటో మెట్టు, రెండో మెట్టు అనుకుంటే 10 మెట్లుగా ఏమో పుస్తకాలు రాశారు. ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క పుస్తకం. మంచి బుక్స్, నేను కూడా చాలా చదివా, నేను దాన్ని కాదనను. 100% చాలా అద్భుతంగా రాశారు. ఈ ఆచరణలో పెట్టింది ఏంటి? భగవద్గీత చూపించి, భగవద్గీతను అనుసరించి చాలా బుక్స్ నేను రాశానని కూడా వీరు చెప్పుకోవాలి రచయిత గారు. భగవద్గీతలో ఫలితం ఆశించొద్దని చెప్పింది, కర్మణ్యేవాధికారస్తే ఇతనికి ఎందుకు అంటపట్టలేదు.
ఎదుటి వాళ్ళు చప్పట్లు కొడితే ఏంటి, కొట్టకపోతే ఏంటి? వాళ్ళు చప్పట్ల కోసమా? మనం చెప్పాల్సింది చెప్పేసేసి వెళ్ళిపోవాలి, అంతవరకే. విని బాగుపడాలనుకునే వాళ్ళు వింటారు, సరదాగా టైం పాస్కి వచ్చి కూర్చున్న వాళ్ళు అలా కూర్చుంటారు. మీరు చప్పట్ల కొట్టకపోతే నేను సరస్వతి గుడి కట్టించబోతున్నాను, ఆ సరస్వతి అమ్మవారి శాపాల వల్ల మీరు మీ కుటుంబం నాశనం అయిపోతారు, నువ్వు ఇంకా గుడే కట్టించలా, అప్పుడే ఆవిడ పేరు చెప్పుకొని శాపాలకు దిగావు. ఇంకొందరు ఉన్నారు దిక్కుమాలిన వాళ్ళు సోషల్ మీడియాలో ఏదో ఒక గుడి చూపించుకొని, ఒక దొంగపేటను చూపించుకొని జనాలకు శాపాలు పెడుతూనే ఉంటారు. మొన్న ఈ మధ్య ఒకటి చూసా, ఆ మహాతల్లి ఏమంటుందంటే, మా అమ్మవారి గుడి గురించి రాంగగా కామెంట్లు పెడుతున్నారు, ఇంతకు ముందు వరకు ఆవిడకు వైభవంగా సాగింది, గొప్ప బాగా డబ్బు వైభవంగా ఉంది ఆవిడ జీవితం అంతా, ఏ కష్టమో పడలేదు, 2 రాంగ్ కామెంట్లు పెట్టింది మా అమ్మవారి గుడి గురించి, అంతే నాశనం అయిపోయింది, అంతే కష్టాలు అనుభవించింది, అంతే ఆవిడ జీవితం కొట్టుకుపోయింది. ఎందుకంటే రాంగ్ కామెంట్లు పెడితేనే అమ్మవారు ఈవిడ నాశనం చేసే పనిలో ఉంటుందా? అప్పుడు అమ్మవారు అంటారా? అంత పోల్చుకుంటే అప్పుడు నేనే బెటర్ కదా. ఎంతమంది ఎన్ని రకాలుగా నా మీద లైవ్లు పెడుతున్నా, ఇబ్బందులు పెడుతున్నా, రిపోర్ట్లు కొడుతున్నా, వీడియోలు చేస్తున్నా, శివద్వేషిగా చిత్రీకరిస్తున్నా, ఎన్ని చేస్తున్నా సరే ఎప్పుడు నేను శాపాలు పెట్టలేదు. మన వాళ్ళే ఏదో ఒక రోజు మారతారులే అని నా పని నేను చేసుకుంటూ పోతున్నా. అంటే ఎలా వాడతారో చూడండి జగన్మాతని. మా గుడి గురించి రాంగ్ కామెంట్లు పెట్టింది, నాశనం అయిపోయింది. ఆ మాత్రానికి నాశనం చేస్తుంది అమ్మవారు. ఆమెకేం క్షమత లేదా? కామెంట్లు పెట్టిన ఆవిడ ఈమె బిడ్డ కాదా? మన ఇంట్లో మన పిల్ల ఏదో 2 చిన్న చిన్న మాటలు అందే అనుకో, కొట్టేస్తామా, దాన్ని బతుకు నాశనం చేస్తామా? మనకే ఎంత ప్రేమ ఉంటుంది, మరి లోకాలను కన్నా అమ్మకి ఎంత ప్రేమ ఉండాలి? ఆవిడ ఎందుకు నాశనం చేస్తుంది ఈవిడిని? మనం అట్లా సృష్టించి ఆవిడ పేరు చెప్పుకొని పబ్బం గడుపుకుంటాం. దొంగపీఠాలు పెడతారు, దొంగపీఠాలు పెట్టేసి వీళ్ళు దండుకుంటారు. ఎదురుగా అమ్మవారి రూపం ఆవిడని పెట్టేసి ఆవిడ పేరుతో పచ్చి మోసాలు చేసి, జనాలను మోసం చేసి, బయట ఆర్టిస్టులను తీసుకొచ్చి డ్రామాలు వేయించి, వేషాలు వేయించి, లక్షలు కోట్లు కుమ్మేయచ్చు, మనం జనాలను శాంతం నాకేయచ్చు. ఎదుటి వాళ్ళు ఏందని అడిగాను, మిమ్మల్ని నాశనం అయిపోతారు, అమ్మవారు మిమ్మల్ని నాశనం చేస్తుంది, చూస్తూ ఉండు, నీ బతుకు నాశనం అయిపోయింది, నువ్వు సర్వనాశనం అయిపోతావు, మీ బతికింతే, మీరు కుక్కలో. ఇది అక్కడికి అమ్మవారు వీళ్ళనే అన్నారు దొంగపేటలు పెట్టుకోండి అని. మమ్మల్ని ఎవరిని గనలేదు ఆవిడ. అంటే ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇదిగో ఈ నవలా రచయితలు అయితేనేమిటి, ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అయితేనేమిటి, దేవుడి పేరు అడ్డం పెట్టుకుంటారు, దేవుడి పేరుతోటే మహిమలు మ్యాజిక్లు ప్రచారాలు చేసుకుంటారు. ఇదిగో ఇలాంటి కొందరు రచయితలు భగవద్గీతని వాటిలో నుండి కొన్ని విషయాలు తీసుకొని పుస్తకాలు రాసుకోవడానికి పనికి వస్తాయి. ఆచరణలో శూన్యం, ఆచరణలో ఏముండదు. ఇలా సభల మీదకి వచ్చి సరస్వతి అమ్మవారు మిమ్మల్ని నాశనం చేస్తుంది, మీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది, నాకు చప్పట్లు పెట్టకపోతే, అయ్యా నీకు చప్పట్లు కొట్టకపోతే వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోవాలా? ఆ చప్పట్లు ఏం జేబులో పెట్టుకుని తీసుకెళ్తావా నువ్వు? అన్ని పుస్తకాలు రాసి మాకు ప్రేరణ కలిగించావే, నువ్వేం ప్రేరణ పొందావు? ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కొందరు ఏదో ఒకటి పెట్టేయడం, ఒక అమ్మవారు అటాసం వ్యాపారం మొదలెట్టేయడం, సొంత పురాణాలు రాసి లోక కళ్యాణం కోసం మా అమ్మవారు ఇక్కడ ఉంది, లోక కళ్యాణం కోసం ఈవిడ ఇంట్లో దిగిందంట. కంచి మహాస్వామి వారు లోక కళ్యాణం కోసం ఎక్కడ కనపడ్డాయని వీళ్ళ గుళ్ళో వచ్చి అర్ధరాత్రి తిరిగాడట. పెద్ద పెద్ద వాళ్ళందరినీ వాడేస్తారు వీళ్ళు, ఎక్కడెక్కడ స్వామీజీలని మొత్తాన్ని వాడేస్తారు. మన వ్యాపారం జరుపుకోవడానికి కావాలి ఇవన్నీ. ఏందని అడిగామనుకో నాశనం అయిపోతారు మీరు, మిమ్మల్ని నాశనం చేసేస్తాం అమ్మవారు. అంటే ఏంటంటే ఇవన్నీ కూడా ఆచరించేది ఏమీ లేదు. నోరు ఒకటి ఉంది, మాటలు చెప్పడం వచ్చింది, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లం అయిపోదాం, అమ్మవారి పేరు పెట్టుకుని బతికేద్దాం, రాయడం బాగా తెలుసు, ముంఖలు రాసేసి సమాజం మీద వదులుదాం. ఆ రాయడం కోసం మనకి బేస్గా కొంత కావాలి కాబట్టి ముడిసరుగా భగవద్గీత, భారతం, రామాయణంలో విషయాలు వాడేద్దాం. మనం ఆచరించేది శూన్యం. ఇదిగో వాళ్ళ ప్రవృత్తి ఇలా కొన్ని సందర్భాల్లో బయటపడుతూ ఉంటుంది అనమాట. వీళ్ళ మీద ఉన్న గౌరవం పోతుంది. మనకి ఎన్ని కష్టాలు అవతల వాడు పెట్టినా కూడానండి, వాళ్ళు నాశనం అయిపోతారు, సర్వనాశనం అయిపోతారు, వాళ్ళ కుటుంబాలు దుడుచుకొని పోతాయి, కర్మలు నాశనం చేస్తాయి, కర్మ వదిలిపెట్టదు, కర్మ కట్టి కుదిపేస్తానే మాటలు మాట్లాడకూడదు ఎప్పుడు. వాళ్ళు నిన్ను బాధ పెట్టారు, నువ్వు కూడా గట్టిగా జాడించి అడుగు, చర్యలు తీసుకో, లేదు ఊరుకో, ఆ టైం వస్తుంది. ఎన్ని రోజులు ఒకటి అహంకారం సాగుతుంది. ద్రౌపది దుర్యోధనుడిని దుశ్శాసనుడిని కేకలేసిందంటే పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయి ఒంటి మీద గుడ్డ కూడా పీరియడ్స్ ఉన్నప్పుడు లాగుతూ ఉంటే సభలో అంతమంది ముందు అవమానం ఆక్రోశం భరించలేక కేక వేసింది. కానీ చిన్న చిన్న విషయాలకి శాపాలు గోల దొంగపీఠాలు పెట్టి ఏందని అడిగితే కుక్కలు, వాళ్ళు అడిగిన దానికి కుక్కలు అయితే ఈ యక్షాలన్నీ చేసేదాన్ని ఏమంటారు? ఇలాంటి శాపాలు పనిచేయవు, పెట్టిన వాళ్ళని సర్వనాశనం చేసేస్తాయి. ఇంకా చెప్పాలంటే పెట్టకూడదు అలాగ శాపాలు. కాబట్టి ఇలాంటి శాపాలకి భయపడకండి ఎవరు. మిమ్మల్ని ఎవరన్నా శాపం పెట్టినా, దేవుళ్ళ పేరు చెప్పి బెదిరించినా భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే పిల్లి శాపాలకు ఉట్లు తెగవు. ఇవన్నీ తిరిగి వాడని బాగా
కట్టి కుదిపేస్తాయి, పట్టి నలిపేస్తాయి. అర్థమవుతుంది కదా. కాబట్టి ధైర్యంగా ఉండండి. కర్మ ఇది. ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు మన చుట్టూను. అని నవలాలు రాసిన ఎండమూరి వీరేంద్రనాథ్ గారు సభలో చప్పట్ల కోసం అనేసి ఇన్ని శాపాలు పెట్టడం నాకే ఆశ్చర్యంగా ఉంది. అసలు ఇప్పటికీ ఆశ్చర్యంగా అనిపిస్తుంది, నవ్వొస్తుంది కూడా. ఏం చేద్దాం, కొందరు ప్రముఖులు కూడా ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారండి. అదే విషయం. కాబట్టి తొందరపడి ఎవ్వరికీ అట్లాగా శాపాలు పెట్టకండి. అవన్నీ తిరిగి మనకే కొడతాయి. కాస్త సహనంగా ఓర్పుగా ఉండాలి. అవతలవాడు అహంకారం ఎన్నాళ్ళు పనిచేస్తుంది, అదే విషయం. ధర్మరక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ.